ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతకం. అందరి చేతులు తండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వయంగా ప్రారంభించినటువంటి ఈ ఉత్సవం, ఈ గోవర్ధన పూజ, అంతకుముందు ఇంద్ర పూజగా జరుపుకుంటూ ఉండే వానాకాలం, వానలు రాకపోతే వానాకాలం అతివృష్టి అయినట్లయితే మనకి నష్టమే కలుగుతుంది. కానీ మన ఈ సనాతన ధర్మంలో ఈ భూమి మీద ఉండేటువంటి ప్రజలు అంతా కూడా కోరికలు కలిగి ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా ఈ భూమి మీద వచ్చేవాళ్ళంతా కూడా, భూమి మీద భౌతిక జగత్తులోకి వచ్చేవాళ్ళంతా కూడా కోరికలు, మనకి భగవంతుడి సేవ కాకుండా నేను ఇలా బతికితే అలా బతికితే, అందుకే అందరూ కూడా నేను ఇల్లు ఇట్లా కట్టుకోవాలా, నేను చీర ఇట్లాంటిది కొనుక్కోవాలా, లేదని ఇట్లాంటి భోజనం చేయాలా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ చాయిస్. ఆ రకంగా మనం అంతా కూడా మన కోరికలను తీర్చుకోవడానికి, కానీ భగవంతుడు దానికి ఏర్పాటు కూడా చేశాడు. మనకి గీతలో శ్లోకం ఉంది, భగవద్గీత 7వ అధ్యాయంలో శ్లోక, దాని అనువాదం శ్లోకం గుర్తొచ్చినప్పుడు చెబుతాను నేను. దానిలో కామయస్థైర్తజ్ఞ ప్రపద్యంతే అన్నదేవత తంతన్నేమమాస్తాయ ప్రకృత్యా నేతాస్వయ. కామయస్థైర్హృత జ్ఞాన ప్రపద్యంతే. హృతజ్ఞాన అంటే మనం ఏమి ఆలోచించకుండా, మనం నేను MBA చేయాలా, నేను అమెరికా పోవాలా, అది ఆఖరి దాకా ఏమవుతుంది, అమెరికా పోతే ఏమవుతుంది, అక్కడి నుంచి గంటేస్తున్నారు ఇప్పుడు హోటలుడు. సో మీరు అవమానపరిచి ఇక్కడి నుంచి పంపించేయడం, లేదా మీరు రావడానికి డిస్కరేజ్ చేయడం కదా. ఏ రకంగా అడుగు తినే వాళ్ళు వస్తుంటే మన వాళ్ళని చీప్గా ఉంటాం. ఆ రకంగా ఏమి ఆలోచించకుండా మనం ఇలాంటి దీని అంటారు పెట్టి డిజైర్స్, అల్పమైనటువంటి కోరికలు. భగవద్గీతలో ఆ శ్లోకం కూడా వస్తుంది, అంతవత్తు ఫలం తేషాం తద్వ అత్యల్పమేధసాన్ దేవాన్ దేవ యజో యాంతి మద్భక్త యాంతి మామపి. భగవద్గీతలో ఆయన ఈరోజు చెప్పుకునే ఈ క్లాస్కి, ఎందుకంటే మామూలు ఇంతకుముందు ఇంద్ర పూజ, రకరకాల పూజలు, వినాయకుడి పూజ ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. నవరాత్రులు, అమ్మవారి పూజలు, ఏమి
మరి ఎప్పుడు కూడా ఆలోచించకుండా వాట్ డూ ఐ వాంట్, నాకు ఏం కావాలా, నేను ఏది పొందినట్లయితే నేను ఈ అగచాట్లు, నేను ఈ అంతులేని కోరికల నుంచి అంతులేని కోరికలు తీర్చుకోవడానికి మనం పరిగెడుతున్నాము. ఆ కోరికలు తీరినా కూడా మనకి సంతోషం కలగటం లేదు అనే కదా. కోరికలు తీరినా కూడా మనకి సంతోషం కలగదు. అంటే సంతోషం అనేటువంటిది ఈ శరీర స్థాయికి చెందింది కాదు. సంతోషం లేదా ఆనందం అనేటువంటిది ఆత్మ యొక్క లక్షణం. కానీ మనం ఈ శరీరానికి ఇది సమకూరితే, ఇది జరిగితే, ఇదైతే అయినా కూడా అని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మేము కూడా చదువుకునే రోజుల్లో అక్కడ ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్, తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ వస్తుందా లేదా, అయిపోయింది. అది రాగానే కొద్ది మిఠాయిలు, ఒక డబ్బా మిఠాయిలు పంచి పెట్టుకోవడం, ఆ తర్వాత మళ్ళీ కూర్చో, మళ్ళీ చదవడం ప్రారంభించు, అంతే కదా. మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి మీకు ఎంబీబీఎస్లో అడ్మిషన్ దొరకకపోతే జనాలంతా నవ్వుతారు. మేము డబ్బు ఇచ్చామన్నా పాస్ అయ్యావా ఏంది అని చెప్పి. సో ఈ రకంగా మన ఏదో మృగతృష్ణలాగా ఒకటి అయిపోతే ఇంకో కోరిక ప్రారంభం అవుతుంది, ఇంకో కోరికతో ఇంకో ప్రారంభం అవుతుంది. సో మనం ఏంటో ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట, వాడెవడో అమెరికా పోతున్నాడు, వాడెవడో పిక్చర్స్ ఉందాయి వాడేవాడిదినే సుందర్ పిక్చర్, ఆయనకి మంత్లీ జీతం ఎంత అంట. సో కానీ మనకేం ఆలోచన లేదు. ఆయన సుందర్ పిచ్చయ్య గారికి అంటే నెలకి ఎంత జీతం అయింది, whatever it will be in what 50-60 crores a month, more than that, whatever అంత జీతం. కానీ ఆయన కూడా మనలాగే అంతే తింటాడు. ఆయన అంతకంటే ఎక్కువ ఏం తింటాం, జానుడి పొట్ట. దీని ఏమంటారు, మనం మూర్ఖులము, మనలాంటి మూర్ఖుల్ని చూసి మనం వాళ్ళని కాపీ కొట్టాలని వీళ్ళుగా, ఆ కాపీ కొట్టేదేదో ప్రహ్లాదుడిని కాపీ కొడితే మేలు కదా, ఆ కాపీ కొట్టేదేదో అర్జునుడిని కాపీ కొడితే మన జీవితం ఎంత ధన్యం అవుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ ఫాలీ టు బి వాయిస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫూల్స్. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా మూర్ఖులైనట్లయితే మనం భక్తి చేస్తుంటే మనకి సిగ్గు వేస్తూ ఉంటుంది. మాలు పట్టుకోవాలంటే మనకి సిగ్గు, తిలకం పెట్టుకోవాలంటే సిగ్గు. అంటే మన రాక్షసుల మధ్యలో మనం రాక్షసులాగా బతకాలి, ఫేస్ ఇట్. నేను వాళ్ళలాగా మనం ఎప్పుడైనా ఎవరిని సంతోషపెట్టాలంటే నేను భగవంతుడిని సంతోషపెట్టాలా, నేను భక్తులు మహాత్ములు వాళ్ళకి తెలుసు. భక్తుల్ని సంతోషపెడితే భక్తులు ఎప్పుడు సంతోషపెడతారు, మనం మన రాక్షస ఆసురీ పద్ధతులను వదిలిపెట్టి మనం భగవంతుడి మార్గంలోకి వస్తే వీడు ఒక జీవుడు బాగుపడ్డాడు, ఈయన ఈ సంసారం నుంచి బయటపడ్డానికి. అంతే కదా, అందరూ ఫెయిల్ అవుతూ ఉంటారు, ఒకటి పాస్ అయ్యాడంటే గ్రేట్ న్యూస్. ఈ సంసారంలో ఎవడైతే భక్తుడు కావటం లేదో వాళ్ళంతా కూడా ఫెయిల్డ్ క్యాండిడేట్స్. ఎందుకంటే భగవంతుడు ఆయన మనకి ఇచ్చినటువంటి పని, నా భక్తుడవకము, నా చింతన చేయము, నన్ను పూజింపము, నాకు నమస్కరింపు. అది మనం అర్థం చేసుకుంటే గొప్ప ఫలితం ఉంటుంది. అర్థం చేసుకోకపోయినా కూడా దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చెప్పిన పని మనం చేయకపోతే మనకి అతి తెలివితేటలు కదా. అతి తెలివితేటలు అంటే ఎందుకు పనికిరావు. ఏమైనా దేవుడి తెలివితేటల కంటే మనకి ఏమైనా ఎక్కువ ఉంటాయి అంటే. అందుకే ప్రభుపాద ఆయన గర్వంగా ధైర్యంగా అందరూ కూడా ఈ సంసారంలో పడి కొట్టుకుంటుంటే ఆయన ఒక్కడు చూసాడు. దేవుడు భగవద్గీతలో కృష్ణుడు బతకమని చెప్పేది ఒక పద్ధతి, ఈ ప్రపంచం అంతా పోయేది ఒక దారి. అంత యుద్ధాలు, ప్రమాదాలు, రోగాలు, మోసాలు బాగానే అంటే బతకండి అక్కడ మీరు కూడా.
నేను మీరు కూడా మూర్ఖులు కాబట్టి వీళ్ళతో పాటు పోతూ ఉండండి. అంటే మన మధ్యలోకి అప్పుడప్పుడు వైష్ణవులు భగవద్భక్తులు వస్తూ ఉంటారు. మనం అంటే దేనికైనా కూడా మనకి ధైర్యం కావాలి, తెలివితేటలు కావాలి, ఏదైనా గొప్ప పని చేయాలంటే. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు ఈ పండగ అనేది ఉండేది కాదు గోవర్ధన, ఎందుకంటే భగవంతుడు ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. అంతకుముందు ఇంద్ర పూజ, చంద్ర పూజ, సూర్య పూజ చేస్తారు కదా, సూర్య నమస్కారాలు, సూర్య పూజలు, రకరకాల రోగాలకి సూర్యుడి దగ్గరికి పోతారు, చదువులకి సరస్వతి పూజ చేస్తున్నారు, సరస్వతి విద్యాలయాలు. అలాగే ఒకసారి ఇక్కడ ఆర్ఎస్ఎస్ జిల్లాలో ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళ కార్యక్రమం జరిగింది, అందరూ వచ్చారు. ఈ ఉంటారు ఆర్ఎస్ఎస్ హెడ్స్, వాళ్ళు వీళ్ళు మొత్తం అంతా ఒక 50-60 మంది చేరారు. చలో మనం మమ్మల్ని వచ్చి మీ ఫంక్షన్ హాల్ వాడుకోవడానికి ఫ్రీగా, ఫంక్షన్ హాల్ వాడుకోవడానికి వాళ్ళకి వాళ్ళ ఏజెండా ఫ్రీగా వస్తుంది వాళ్ళకి. మాకు తెలివితేటలు ఉపయోగించి హిందువులంతా కూడా కలిసి ఉండాలా. తర్వాత హిందువులు భక్తులతో పాటు కొద్దిగా రావడం పోవడం జరుగుతుంటే వాళ్ళకు కూడా కొద్దిగా భగవద్గీత తెలుస్తుంది. మా ఇంట్రెస్ట్ అది. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మన ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇచ్చినట్లయితే మామూలు వాళ్ళు ఏ మందిరానికి ఏం రారు. ఈ ఫంక్షన్ ఫ్రీగా ఇస్తే జనం అంతా పొలపు వస్తారు, వాడు హిందువులు అని చెప్పుకుంటారు, దండం బారేస్తారు ఇక్కడ తీసుకొని. అంటే కానీ ఇది వృధా పోదు. ఇక్కడ గురువులు పద్ధతులు, ఇక్కడ రోజు భజన జరిగేటువంటి ప్రదేశం, ఇక్కడికి వచ్చి దండం పెడతారు, భగవంతుడు దృష్టి పడుతుంది, భగవంతుడు మర్చిపోడు ఆయన. ఎవరైనా కూడా మందిరము అంటే అక్కడ కృష్ణుడు ఉండాలి. వాళ్ళ కృష్ణుడు ఆయనతో పాటు ఆయన కూడా ఉండడానికి లేదు. ఈరోజు మామూలు మందిరాలకు పోతే ఇక్కడ కృష్ణుడు, ఆ కిటికీలో వినాయకుడు, ఈ కిటికీలో సుబ్రహ్మణ్య స్వామి, వచ్చేవాళ్ళంతా కూడా మతి లేని వాళ్ళు వచ్చి అన్ని చోట్ల దండం పెట్టుకుని నేర్చుకున్నది లేదు, బాగుపడింది లేదు, ఎందుకు చేస్తున్నట్టు. అందుకే కృష్ణుడు ఈ గోవర్ధన పూజలో కృష్ణుడు వయస్సు అంతా బాలుడు, ఆయన 7 ఏళ్ల బాలుడు. ఆయన అందరూ ఓ అని ఊళ్ళో వాళ్ళంతా వ్రజమండలంలో వాళ్ళంతా కూడా పోగయి పెద్ద, ఎందుకంటే అది విలేజ్, అది కాబట్టి వాళ్ళకి పంటల మీద పాడి పంటలు, విలేజ్లో ఉండేవాళ్ళు పంటలు పండించుకుంటారు, పశువులను పోషించుకుంటారు, అదే వాళ్ళ బతుకుతారు, అదే వాళ్ళ ఆదాయం, అదే వాళ్ళ వ్యాపారం. వాళ్ళకు ఉండేవి ఎక్కువగా ఉండేవి అమ్ముకొని దాని బదులు గుడ్డలు తెచ్చుకొని, ఆ రోజుల్లో ఈ చీటింగ్ కరెన్సీ, మీ బంగారం అంతా తీసుకుని ఒక కాగితం ఇస్తాడు, బ్యాంకు లాకర్లో మీ బంగారం అంతా పెట్టుకుని ఒక కాగితం ఇస్తాడు, మీ 5 కేజీల బంగారం మా బ్యాంకు లాకర్, మీ ఆ కాగితం అది మనం తెలియట్లేదు కదా. నేను బ్యాంకు దివాళా తీసింది అనుకోండి, అయిపోయింది కదా, ఇంకా 5 కేజీల బంగారం ఇంకా మీరు తిరుగుతూ ఉండాలి నెత్తిన గుడ్డ వేసుకుని. దీని అంతా చీటింగ్ అంటారు. మీ చేతిలో ఉండేదే మీకు దక్కింది. అందుకే ప్రభుపాద మాకు కూడా చెప్పాడు ఆయన, మీరు డబ్బులు ఎఫ్డీ చేసుకుంటే మాకండి. ఈ ప్రభుత్వం వాళ్ళు, ఈ బ్యాంకుల వాళ్ళు ఏదో అది చేస్తారు, అందుకే అందరూ కాజేయడానికే కదా కూర్చున్నది. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా దాంతో ఏదైనా ల్యాండ్ కొనడం కానీ, దాంతో మీరు మందిరాలు కట్టడం కానీ, లేదా దాంతో మీరు పుస్తకాలు ప్రింట్ చేయడం కానీ, చక్కగా పండగలు జరిపి ప్రసాదం అంటే లేదా వాళ్ళకి మనకి తేడా ఉంది. అంటే మీకు మాకు తేడా ఉంది. మీరు బ్యాంకులో డబ్బులు పెట్టుకుని ఎఫ్డీలు చూసుకుంటే మేము కూడా చూసుకుంటే సాగుకేను బయట వాళ్ళకి తేడా ఉంది. అంటే భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి మీద పూర్తి నమ్మకం పెట్టుకుని, ఇక వాళ్ళకి దేవుడు ఏమైనా డబ్బులు పంపిస్తూ ఉంటే మనం దీన్ని ఎలా భగవంతుడి కార్యాలకి, దాని ద్వారా ప్రజలకి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉభయం చేశారు ఈరోజు గోవర్ధన పూజకి. చెరుకుపల్లి సుమతి మాతాజీ
సునందం గారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మనం వాళ్ళ డబ్బులతో తగ్గ మన ప్రసాదాలు ఉండి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి ఎంత పుణ్యం కలుగుతుంది. తో మనం ఆ భోజనాన్ని ప్రసాదం చేసి మనకి తెలుసు కాబట్టి ఇది ఒట్టి అన్నదానం జరగటం లేదు. ఇక్కడ మనం చక్కగా భగవంతుడికి నివేదన చేసి అల్టిమేట్లీ భోజనం తిన్నా కూడా మన బుద్ధి చక్కగా పవిత్రం కావాలి. మామూలుగా మనం బుద్ధి పవిత్రం కావడానికి అందరూ అనండి ఒకసారి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. బుద్ధి పవిత్రం కావడానికి దానికి మనం భక్తుల సాంగత్యం కావాలా, వినాలా, మనకి ఓపిక ఉండాలా, కొద్దిగా టైం పడుతుంది. భగవన్నామం ముందర మనం జపం చేస్తుంటే మన మురికిపోతూ ఉంటుంది. ఆ మురికిపోయిన తర్వాత చక్కగా నిర్మలంగా మనకి ఆనందం కలుగుతుంది. అంటే దానికి కొద్దిగా టైం పడుతుంది. అంటే అంత ఓపిక వరకు ఉంది. అంత కూడా ఇమ్మీడియట్గా అంతే. లేకపోతే సారా ఎందుకు తాగుతారు, మాంసం ఎందుకు తింటారు, సిగరెట్లు ఎందుకు, ఇమ్మీడియట్గా కదా. కానీ ఈ ఆనందం పొందడానికి కొద్దిగా, అందుకే భక్తులతో పాటు ఉంటే మనకు కొద్దిగా వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళు గంతులు వేస్తున్నారు. అప్పుడు మీకు కూడా ఆశ, బస్ ఒకరోజు నేను కూడా వీళ్ళలాగా కేవలం భగవన్నామాలంటూ నేను ఆడుతూ పాడుతూ జీవితం గడపచ్చు. అంత తప్పుడు పనులు చేయక్కర్లేదు, డబ్బులు జేబులు ఖాళీ చేసుకోక్కర్లేదు కదా. కాబట్టి ఇక్కడ కొద్దిసేపు మనం ఈ గోవర్ధన పూజ, భగవంతుడు ఏది చేసినా కూడా ఆయన ఉద్దేశం ఆయనకు దూరం అయి ఉండి అనాథల్లాగా దిక్కులేని వాళ్ళలాగా బతుకున్న మనలాంటి వాళ్ళందరినీ, లేదా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడి నుంచి భగవంతుడి యొక్క వైకుంఠం ఉంది, వైకుంఠంలో దానిలో కూడా ఇంకా గోలోకం ఉంది, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు మనం కదా. మామూలుగా మనం లక్ష్మీనారాయణని పూజిస్తూ ఉంటే మనం గోలోకానికి ఏం పోము. అక్కడికి మనం లక్ష్మీనారాయణ పూజిస్తుంటే మనం వైకుంఠం దాకా పోదు. అది కూడా పద్ధతిలో పూజిస్తాయి. అదేదో మీరు రోజు వెంకటేశ్వర గుడికి చక్కర్లు కొట్టి మా అబ్బాయికి ఇట పెళ్ళి కావాలా, లేదా మా వ్యాపారాలు ఇట కలిసి రావాలా, అది దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఇంకా మమ్మల్ని ముంచండి అని అడగం. ఆల్రెడీ మనం మునిగి ఉన్నాం. ఎందుకంటే మనం దేవుడిని ఏం అడగాలో కూడా మనకి తెలియదు. అందుకని చైతన్య మహాప్రభు ఎప్పుడు దేవుడి ముందుకెళ్ళినా కూడా పని పెట్టుకొని, ఆకలితో ఎవరు చావరు, ఏదో రకంగా అందరికి కడుపు నిండుతూనే ఉంటుంది. కాబట్టి చైతన్య మహాప్రభు అన్నాడు, నిన్ను దేవుడు పుట్టించాడంటే నీ తిండి కూడా ఏర్పాటు చేస్తుంటాడు. కాబట్టి ఇట్లాంటి మనం బుద్ధిహీనుల్లాగా పోయి దేవుడి దగ్గర అది ఇది అడగక్కర్లేదు. దేవుడిని అడిగితే మనం అంటే దాని అంటారు, కొడితే కుంభస్థలం మీద కొట్టం, లేదా చేతి రైనోస్ పట్టుకుంటే అప్పుడు జనాలు మన హీరో అంటారు. ఆ రకంగా దేవుడి దగ్గరికి వెళ్తే మనం వైష్ణవులు చెప్పేప్పుడు ఒక్క మాట కూడా కొద్దిగా జాగ్రత్త సీరియస్గా తీసుకుంటే మన జీవితమే మారిపోతుంది శాశ్వతంగా. బస్ మళ్ళీ ఎప్పుడు కూడా అది అదే పని, మళ్ళీ అదే పని బతుకంత ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మళ్ళీ అదే బతుకు. ఇదంతా తప్పించుకోవాలంటే మనం భగవద్భక్తులు మాట్లాడేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు ఏం చెప్పాలని చూస్తున్నారు. సో ఎప్పుడైనా కూడా మనం దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా దేవుడు అనగానే ఆయన రాముడో కృష్ణుడో విష్ణుమూర్తితో కావాలా, లేకపోతే మనకు విషయాలు తెలియదు కదా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన ఏం అడగాలో కూడా మనం నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే మనం ఇరుక్కుపోతే మన తప్పు కాదు. దేవతలు అంటున్నారంట, దేవతలంతా కూడా ఇదే రకంగా కోరుకున్నాడు. సరే అని చెప్పి వాళ్ళని దేవలోకాలకి పంపిస్తే అప్పుడు ఇక భక్తి చేసే వాళ్ళని చూసి ఆ దేవతలు ఏడుస్తున్నారంట, నేను భూమి మీద ఉన్నప్పుడు ఏం ఎందుకు కోరుకున్నా, నేను కూడా చక్కగా భక్తి చేస్తుంటే ఎంత బాగుండేది. వాళ్ళకి భక్తి చేయాలని ఉంది దేవతలకి, కానీ వాళ్ళు
ఎన్ని లక్షల సంవత్సరాలు బతకాల, ఆ తర్వాత ఆ దేవతల రూపం పోయి వాళ్ళు మళ్ళీ భక్తిలోకి రావాలా. అదే పనులు అక్కడ. మీరు ప్రధానమంత్రి అయిపోయి నేను మాలు తీసి కూర్చుంటా సార్ అంటే ఒప్పుకుంటారా ఏంది? 14 పనులు చేస్తూ ఉన్నారు కదా. దానికి కూడా తెలివితేటలు ఉన్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను మంత్రి గారు చేయండి, నన్ను కోటీశ్వరుని చేయండి, ఆల్ ఫులిష్నెస్. దేవుడి దగ్గరికి వెళ్ళి, అందుకని చైతన్య మహాప్రభు ఆయన ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం ప్రార్థన చేయాలా? చైతన్య శిష్టాష్టకంలో 4వ శ్లోకంలో నదనం నజనం న సుందరి కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతద్భక్తిర్ ఆహితుకిత్వయి. మనం పని పెట్టుకుని మనందరికీ ఈ బాగా అలవాటైపోయింది. దేవుడిని అందం అడగడం, డబ్బులు అడగడం, పదవులు అడగడం, మనం కదా భోగాలు అడగడం దేవుడిని. కానీ అందుకని వేళాల మనం దేవుడి దగ్గరికి పని పెట్టుకుని చెప్పాలా. నా పాత అలవాటు కొద్దీ, నా మూర్ఖత్వం కొద్దీ నేను మనసులో ఇట్లా అనుకుంటున్నా కూడా అది శాంక్షన్ చేయమాకండి. ఎందుకంటే భగవంతుడు మన పెదవులతో ఏమంటున్నాడు ఆయన చూడ్డు. భగవంతుడు మన హృదయంలో ఏం కోరికలు ఉన్నాయో చూస్తాడు, దానికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కృష్ణ డజంట్ రీడ్ యువర్ లిప్స్, కృష్ణ ఈ రీడ్స్ యువర్ హార్ట్. హృదయంలో ఉన్నాడు భగవంతుడు. మనం బయటకు అందరి ముందు అది ఇది అంటున్నా కూడా భగవంతుడు లోపల మనకి కోరిక ఆయనకి తెలుసు. భగవంతుడు దానికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ నాకు ఇవన్నీ డబ్బులు ఏమాకండి, పదవులు ఏమాకండి, మీరు నాకు అందమైనటువంటి స్త్రీలు, ఈ ఆకర్షణలు నన్ను దీనిలో పడేయమాకండి. తర్వాత నాకు పరువు ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు వీటిలో పడేయమాకండి. తర్వాత మామూలుగా జనాలంతా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? ఇక్కడ ముసలితనం వస్తుంటే ఇంకా స్వామి మాకు ఇంకా మోక్షాన్ని కలిగించండి, మోక్షం అంతే కదా. ఈ ముసలితనం బాధల్ని భరించలేక ఇక్కడి నుంచి బయటపడాలి. ఆయన రెడీగా ఉన్నాడు తీసుకుపోవడానికి. మన దేవుడిని ముసలితనం వచ్చి మనం ముసలాళ్ళు అయ్యేదాకా నాకు దేవుడు కావాలనే వాళ్ళు ఎవరు మనకు కనిపించరు. ఆ ముసలాళ్ళు అయిన తర్వాత బస్ ఇవన్నీ భరించలేకపోతున్నాయి, కళ్ళు కనిపించటం లేదు, ఈ కీళ్ళు పని చేయటం లేదు, తినది అరగటం లేదు, తినాలంటుంది, తినాలని ఉంటుంది కానీ తినడం వీలు కాదు. నేను చూస్తూ ఉంటాను, మాకు కూడా తినాలని ఉంటుంది, తింటే భజన చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు జనాలను గురువు గారు అని ఎందుకంటారు, ఆయన నిద్రపోతున్నాడంట. ఇవన్నీ గమనించుకుంటా ఉన్నాను. అందుకని అంటారు నాకు మళ్ళీ జన్మ లేకుండా చూడండి సార్. భగవంతుడు దానికి రెడీయే, మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి. కానీ లోపల పుట్టలుగా కోరికలు ఉంటే ఆయన ఏం చేస్తాడు? ప్రభుపాద ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఒక ముసలామెకు విసుగు వచ్చింది. అంటే పనులు ఈ సంసారంలో ఎప్పుడు పనులే, ఆనందం లేదు, పాడు లేదు, పనులు. ఆయన పెద్ద ఆయన లెవెల్ ఆయన బిజీగా ఉన్నారు. ఇంట్లో మీరు ఏమైనా ఖాళీగా ఉంటారా ఏంది? ఏదో పనులు ఉంటూనే ఉంటాయి. ఇల్లు శుభ్రం చేసుకోవాలా, ఆ పనులు చేయాలా, ఇక్కడికి పోయి రావాలా, అది చేయాలా, పిల్లలకి చేయాలా, మనవాళ్ళకి చేయాలా, ఏదో ఎవరు ఖాళీగా ఉండరు. ఆ రోడ్లు ఇచ్చేవాడి దగ్గర నుంచి వాడు ఏమైనా ఖాళీగా ఉంటాడు, వాడు నడువులు ఎరగొట్టి పని చేస్తూ ఉంటాడు మున్సిపాలిటీ వాళ్ళ చేత. ఇది అది అదో క్లీన్ చేయడానికి ఎంతో ప్రదేశం. కాబట్టి ఇక్కడ పని కానీ మనకి ప్రశాంతత లేదు, సుఖం లేదు. అందుకని ఒక ముసలామెకి రోజంతా పాపం కొడుకుల్ని కూతుల్ని కన్నది, పోషించింది, అన్నీ చేసి పెట్టింది, వాళ్ళకి పెళ్లి చేసింది, వాళ్ళకి మనవాళ్ళు వాళ్ళు ఎదిగి వస్తుంటే అదే వాళ్ళు పని చేసుకుంటుంటే మనవాడిని తీసుకొచ్చి మనవాళ్ళు పడేసిపోతారు. మనవాడిని తీసుకొచ్చి మనవాళ్ళు వీడు జుట్టు పీకుతూ ఉంటాడు, ఇది లాగుతుంటాడు, ఒంటేలు పోస్తాడు. మళ్ళీ మనం పిల్లాన్ని కానీ అన్నట్టుగా అవుతుంది మన పరిస్థితి. స్టార్ట్ 70 ఏళ్లలో మనకి ఇంకో పిల్లవాడు దొరికాడు అన్నట్టుగా. తప్పదు కదా, మనవాడు. మీరు ప్రేమించకపోతే మీ మనవాడిని ఎవడు ప్రేమిస్తాడు? అంటే బతుకంతా కూడా ఇట్లాగే జరుగుతుంది. కాబట్టి ఆ ముసలా కొద్దిగా ఆమెకి విసుగు వచ్చింది. బతుకంతా ఇదే
కాళ్ళు చేతులు కదిలినంత వరకు ఏదో పని చెబుతూ ఉంటాను అని చెప్పి ఆమె ఏం చేసేది ఆ రోజుల్లో కొద్దిగా ఊరి బయటికి పోయి కట్టి పుల్లలు తెచ్చుకునేది. ఆమెం పని చేయలేదు కాబట్టి పోయేసి కొద్దిగా కట్టి పుల్లలు ఏరుకొచ్చి తీసాం. కట్టి పుల్లలు మోపు చేసింది కానీ పాపం ఎత్తలేకపోతుంది. ఆమె అనుకుంటుంది దేవుడు ఇంకా నన్ను తీసుకుపో, ఈ రోజు దాకా ఈ వయసు దాకా పనిచేస్తున్నా, ఇంకా ఏముంది ఇక్కడ నన్ను తీసుకుపోయాను అంటే మనసులోంచి కొద్దిగా ఆమెకి విరక్తిగా ఉంది. ఇదే నా జీవితం అంతా అంటే నిజంగా దేవుడు వచ్చాడు అక్కడికి తీసుకుపోండి. ఒక తెలివి గల ఒక మనిషి అంటే నన్ను ఇక్కడి నుంచి పట్టుకుపోంటుంది. ఎవరు అడుగుతారు దేవుడిని నన్ను ఇక్కడికి తీసుకుపోమని చెప్పి? కానీ అడుగుతాను దేవుడు అంటున్నాడు నా దగ్గరికి వచ్చేయండి అని. ఏమంటారు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి, ఈ పని నేను చూస్తున్నాను అంత చేయలేకని చెప్పి అంటే సరే అని పక్కన దేవుడు దిగాడు. అక్కడ దేవుడి ఏమ్మా ఏం కోరిక అడిగావు నువ్వు? అది తీర్చడానికి వచ్చాను. కామంటుంది చీకటి పడిపోతుంది, ఈ కట్టెల మోపు నన్ను ఎత్తి మీద పెట్టు, నేను ఇంటికి పోవాలంటాను. లోపల ఇంకా చావలేదు కదా, ఇదంతా అట్లా పోయేది కాదు. రోజు సాధన చేస్తూ ఉండాలా, అప్పుడు మనం ఇటువంటి ఆలోచనలు వస్తాయి. లేదా దాన్ని ఏమంటారు ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం కదా. కానీ చనిపోయినప్పుడు ఏముంది అంటాడు, కానీ లోపల కోరికలు అదే ఇటు బయటికి రాగానే మళ్ళీ మామూలే మన కోరికలన్నీ. అట్లాగే పిల్లల్ని కానీ అప్పుడు భరించలేని వేదన ఉంటుంది, ఇంకొద్దురా బాబు అనుకుంటా. అది అయిపోగానే మళ్ళీ మనకి ఆకర్షణలు, కోరికలు. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి మీకు చెప్పినట్టుగా కోరికల వల్ల మనం కామయస్థ జ్ఞాన ప్రపద్యంతే అన్న దేవత. మనకి ఉండేటువంటి కోరికల వల్ల మనకి ఏమి ఎవడు దేవుడు ఎవడు కాదు ఏంది, మన సాయిబాబాని పూజ సాయిబాబా, ఆ పుట్టపర్తి అంట, అదంటే మెహర్ బాబా అంట, ఎవరిని పడితే వాడిని వెంకటేశ్వరం అంట, ఏది పడితే అది. మనకి భగవద్గీత చదివే ఓపిక లేదు, భగవద్గీత అర్థం చేసుకుని తెలివితేటలు లేవు మనకి. ఇటువంటి స్వాములు దొరకరు మనకి, ఇస్కాన్ లాంటి భక్తులు దొరకరు మనకి. అంటే ఎవరిని మీరు వేరే మందిరానికి వెళ్తే వాడు పూజ ప్లేట్లో ఏం డబ్బులు వేస్తారు, వాడి గొడవ వాడిది, మీ గొడవ మీది. మన సమస్య పోవాలని చెప్పి మనం పూజలకు పోతాం. వాడు చూస్తూ ఉంటాడు, ఈమె 50 రూపాయలు బయటికి తీస్తున్నా, 100 రూపాయలు తీస్తున్నా పళ్ళెలు వేయడానికి. ఎవరికి దేవుడితో సంబంధం లేదు. ఈ గొడవ ఏంది, ఆయన గొడవ అయింది. కానీ మనము ఎప్పుడైనా కూడా చక్కటి ఇంక మందిరాలు అంటే మీకు ప్రభుపాదని అడిగారు, ఇన్ని మందిరాల్లో గబ్బిలాలు ఎగురుతున్నాయి, ఇన్ని మందిరాలు మూలబడి వాడు పట్టించుకునేవాళ్ళు, మళ్ళీ మీరు మందిరాలు కడతా అంటారు అంటే ప్రభుపాద అన్నాడు, వాడెవడో వాడికి పుట్టిన పిల్లల్ని చెడగొడుతుంటే నేను నా పిల్లల్ని చెడగొట్టుకుంటానే అయింది అంతే కదా. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియకపోతే పిల్లలు వాళ్ళలాగే తయారవుతారు, మెటీరియలిస్టిక్. కానీ ఏ తల్లిదండ్రులకైతే పిల్లల్ని ఎలా చూడాలో తెలుసో, మన తల్లిదండ్రులు మనకి నేర్పించలేదు, కనీసం మన పిల్లల్ని మనం చక్కటి భక్తులుగా చిన్నప్పటి నుంచే. ఎందుకంటే భక్తులు అవ్వాలంటే కొన్ని జన్మలు పడుతుంది, కానీ చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి నేర్పిస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ మనస్సు అంతా పాడైపోలేదు కదా. చిన్నప్పటి నుంచే నేర్పించేస్తే చక్కగా అలవాటు అయిపోతుంది వాళ్ళు, అదే జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. అటు ఇక్కడ పాయింట్ వచ్చి అన్యదే తంతన్నేమాస్తాయి ప్రకృతి అనేత. ఈ రకంగా జనాలు వాళ్ళు కూడా భక్తులు అన్నట్టుగా బతుకుతూ ఉంటారు, కానీ అసలు విషయం ఏమీ తెలియదు, ఏబిసిడి తెలియదు వాళ్ళకి కదా. ఆ తర్వాత అంతవత్తు ఫలం దేశం. కొద్దిగా ఆలోచిస్తే మీరు ఏ దేవతని ఏ విధంగా పూజించాలా ఆ విధంగా అన్ని హంగులతో హంగామాలతో పూజ అంతే కదా పద్ధతి ఉండే పూజా విధానం. అది కూడా వీలు కాదు ఈ రోజుల్లో, ఎందుకంటే ఆ సామాగ్రి, అశుద్ధ సామాగ్రి, ఆ వ్రతాలు, నోములు మనంతా అటు ఇటు కాకుండా చేసామన్నట్టుగా, కాబట్టి ఫలితం కనపడదు మనకి. అందుకని భగవంతుడు ఒకవేళ మీరు ఆ విధంగా చేయగలిగినా కూడా ఏమయ్యా దానికి జరిగేదంటే మీకు
ఈ సంసారంలో మీకు ఏదో దొరుకుతుంది, మీ కోరిక ప్రకారం దొరుకుతుంది. కానీ దానివల్ల మనకి ఎంత సుఖం కలుగుతుంది, తర్వాత అది ఎంతకాలం ఉంటుంది, లేదా మనం ఎంతకాలం ఉంటాం, మనం పోవాలి ఇక్కడి నుంచి. మన కోరిక తీరింది, మనకి 50 కోట్లు వచ్చింది, ఇంక నేను అనుభవిస్తూ ఉండాలి, వీలు కాదు. అది మనకి టైం అయిపోయింది, వదిలేసిపోవాలి. వాటి తెలియగల వాళ్ళు. అందుకని కృష్ణుడు ఈ గోవర్ధన పూజ నేను సంక్షేపంగా చెబుతా, అయిపోయింది, మనకి టైం అయింది. సో సంక్షేపంగా జనాలు రకరకాలుగా ఇంద్ర పూజ అని చెప్పి, అప్పుడు కృష్ణుడు చూశాడు, 7 ఏళ్ల కృష్ణుడు ఆయన చూసి ఆయనకి నచ్చలేదు. వీళ్ళు భగవత్ ప్రేమ కోసం ప్రయత్నం చేయట్లేదు, వీళ్ళు ఎందుకు మోక్షం కోసం ప్రయత్నం చేయట్లేదు, మోక్ష రసం దానికోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు. కాబట్టి తర్వాత ఇంద్రుడు ఆయనకు కూడా అలవాటు అయిపోయింది పూజలు చేయించుకోవడం. అలవాటు అయిపోయి నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. అంటే భగవంతుడు ఒకే దెబ్బతో అటు ఇంద్రుడికి అటు బ్రజవాసులందరికీ ఈ లీల ద్వారా మనందరికీ ఆయన మానవ జీవితాన్ని మనం ఒక లక్ష్యంతో మనం ఆత్మ సాక్షాత్కారం. కృష్ణుడు భగవద్గీత వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖ అనంతాశ బుద్ధయో అవ్యవసాయనం. ఎవరికైతే మానవ జన్మలో ఏం చేయాలో తెలీదో వాడు నానా రకాలుగా ప్లాన్లు వేస్తూ ఉంటాడు. కానీ ఎవరికైతే అసలు విషయం ఏంటో తెలుస్తుందో అటువంటి వాళ్ళు ఇది మానవ జీవితంలోనే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలను, మానవ జీవితంలోనే నేను భగవంతుడిని తెలుసుకోగలను, మానవ జీవితంలోనే నేను భగవంతుడి సేవల ద్వారా మరిచిపోయినటువంటి మురికి పట్టినటువంటి నా మనస్సును మార్చుకొని మళ్ళీ నేను శుద్ధమైన ప్రేమ. ఇక్కడ కృష్ణ ప్రేమను మీరు పొందితే, మామూలుగా కృష్ణ ప్రేమ లేకపోతే మీకు మన బంధువులతోనే మన ప్రేమలు మన సంబంధాలు అక్కడ కూడా మామూలుగా ఈ రోజులు అవి కూడా గొడవలే కదా, ఆస్తుల కోసమని ఈగో ప్రాబ్లమ్స్. మన వ్యక్తుల మధ్యలోనే కూడా ప్రేమ ఉండటం లేదు. కానీ కొద్దిగా ఆ ప్రేమ అనేది ఉన్నదనుకున్నా కూడా అది మనం బయటికి వెళ్తే ఈ ప్రపంచం అంతా ఉంది, కానీ ఎక్కడా కూడా మనకి వీళ్ళంతా మనవాళ్ళు కాదు. మన అమ్మ నాన్న మన భార్య ఇంతవరకే. అందరితో కలిసి మనం ఆనందాన్ని పంచుకోలేము. ఏ రకంగా మేమంతా మీతో కలిసి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా రండి ఇక్కడికి, అందరం కలిసి లెటర్స్ ఎవ్రీబడి సెలబ్రేట్, అందరం కలిసి కదా. వీడి కులాలు మతాలు జాతులు హోదాలు అని పట్టించుకోకుండా, ఎందుకంటే భగవంతుడు అందరి వాడారు కదా, అటు భక్తులు కూడా అందరితో పాటు. కానీ ఇక్కడ సంక్షేపంగా భగవంతుడు చెబుతున్నాడు, ఆయన మీరు ఏదైనా చేసేప్పుడు మనం కొద్దిగా లోతుగా ఆలోచించాలి. ఏం కావాలా తెలుసుకుని చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. మనం తెలుసుకోకుండా చేస్తే, ఇప్పుడు మన దేవతలు ఉంటారు, శివుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, మనకి వాళ్ళు ఎవరో తెలుసుకొని మనం పూజ చేస్తే ఫలితం ఉంటుంది. కానీ మీరు కృష్ణుడి ఫోటో ఇక్కడ పారేసి ఆ వినాయకుడిని పైన పెట్టేసి అటు వినాయకుడికి నచ్చదు, మనం తప్పు కూడా చేస్తున్నాం. చేయొచ్చు, వినాయకుడిని పూజ చేయొచ్చు, కానీ వినాయకుడి స్థానం ఏంది, కృష్ణుడి స్థానం ఏంది? మరి ఇంతమంది దేవుళ్ళలో ఎవరికి శక్తిని ఇస్తున్నారు? ఎవరికి వినాయకుడి నుంచి కృష్ణుడి శక్తి పొందుతున్నాడా, కృష్ణుడి నుంచి వినాయకుడి శక్తి పొందుతున్నాడు? యత్పాద పల్లవ యుగం వినిదాయ కుంభ ద్వందే ప్రణామ సమయేత గణాధిరాజ విఘ్నాన్ విహంతుమలమస్య జగత్రయశ గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ దేవి దేవతలందరూ, ఈ ముక్కోటి దేవతలందరూ కూడా అది వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అదొక ముక్కోటి ఏకాదశి వస్తుంది, అంత ఉత్తర ద్వార దర్శనం అంటే జనాలంతా కూడా ఆ రంగనాథుడిని లేదా విష్ణుమూర్తిని దర్శనానికి దేవతలంతా అక్కడ
మళ్ళీ ఏకాదశి వాళ్ళంతా అక్కడ నిలబడి అంటే తెలుస్తుంది వాళ్ళందరూ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క దయ వల్ల వాళ్ళకి ఆ పదవులు కలిగాయి, వాళ్ళకి ఆ శక్తులు కలిగాయి. సో ఆ విధంగా వాళ్ళు ఆ హోదాని అనుభవిస్తున్నారు కదా. అప్పుడు మనం తిన్నగా కృష్ణుడి దగ్గరికి రావచ్చు కదా, కృష్ణుడు రమ్మంటున్నాడు కూడా కదా. కానీ మనకి ఆ విషయాలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ పాయింట్ వచ్చి ఒకటి వచ్చి నేర్చుకోవాల్సిందే, మనం ఏది చేస్తున్నా కూడా అది కరెక్ట్గా దానికి ఏంది విషయం ఏంది తెలుసుకోవాలి. రెండోది, మనం జీవితంలో ఏది చేసినా కూడా కృష్ణుడి కోసం చేయాలా. మూడోది, మనం గోవర్ధన పూజ అంటే అది భగవంతుడి ధామంలో అది ఒక అద్భుతమైనటువంటి పర్వతం. ఈ రాధాకృష్ణులు, కృష్ణ బలరాములు, ఈ గోచరణ లీలలు, కుంజ వనాల్లో లీలలు అంటే అద్భుతమైన లీలన్నీ అక్కడ జరిగాయి. కాబట్టి గోవర్ధనం భగవంతుడికి ఎంతో ప్రియమైనటువంటిది. అంతేకాకుండా ఈ గోవర్ధనం అది మామూలు పర్వతం కాదు. మీ అందరూ కూడా ఈ గోవర్ధన ప్రణామ మంత్రం మీ చేత అనిపిస్తాం, మీరు చెప్పండి. గోవర్ధన ప్రణామ మంత్రం: నమస్తే గిరిరాజాయ, నమస్తే గిరిరాజాయ ఇతి గోవర్ధన నామినే, ఇతి గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ, అశేష క్లేశ నాశాయ పరమానంద ప్రదాయినే. తయారైందా? రెడీ అయినా? ఇంకొక 5 నిమిషాల్లో వస్తుంది. సో ఈ ప్రణామంత్రం కాదు, హిమాలయాలు ఉన్నాయి, వింధ్య పర్వతాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ ఈ గోవర్ధన పర్వతం అది భగవంతుడి లీలలకి ఆటపట్టయింది. అది భగవంతుడి ధామంలో ఉంది. కాబట్టి మిగతా పర్వతాలని గోవర్ధన పర్వతంతో పోల్చడానికి వీలు లేదు. అంటే అది భగవంతుడికి పార్షదుడు అయినట్టుగా. భక్తులు ఉంటారు, మనం భక్తులకి ఎందుకు పండుకొని దండం పెడుతూ ఉంటాం, దేవుడికి దండం పెట్టినట్టుగా. వాళ్ళు భగవంతుడి భక్తులు కాబట్టి వాళ్ళు భగవంతుడికి దగ్గర అయినటువంటి వాళ్ళని గౌరవించినట్లయితే భగవంతుడు సంతోషపడతాడు. ఆ విధంగా మన బుద్ధి బాగుపడుతుంది, మనం కూడా మెల్లిగా ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి రాగలుగుతాం. కాబట్టి ఈ విధంగా నమస్తే గిరిరాజాయ ఇది గోవర్ధన నామినే, గోవర్ధన నామినే. మామూలుగా గోవర్ధన గో అనే దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. గో అంటే భూమిని కూడా గో అంటారు, ఇంద్రియాలను కూడా గో అంటారు. అయితే గో అంటే ఆవులు, ఇవి తెలుసు. అంటే గోవర్ధన పర్వతం మీద పండేటువంటి కందమూలాలు, అక్కడ దొరికేటువంటి ఖనిజాలు, అక్కడ ఉండేటువంటి ఇవన్నీ కూడా అవి మనుషులందరికీ ఉపయోగపడతాయి. అక్కడ ఉండేటువంటి పచ్చిక, అక్కడ ఉండేటువంటి ఆకు అలములు, ఇవన్నీ కూడా గోవులకు ఉపయోగపడతాయి కదా. ఈ రకంగా ఈ గోవర్ధన పర్వతం అందరికీ అన్ని అవసరాక సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మనం ఆ జలాలు మనం చక్కగా తాగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మినరల్ వాటర్, నిజమైన మినరల్ వాటర్. ఈ రకంగా గోవర్ధన పర్వతం ఆ రోజుల్లో మనకి ఇవన్నీ కూడా. ఇప్పుడు గోవర్ధన పర్వతం మీరు పోయినట్లయితే 5,000 సంవత్సరాల టైంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అది. ఎందుకంటే జనాల భక్తి పోతూ ఉంటే మెల్లిగా గోవర్ధన పర్వతం కూడా ఈ భూమి మీద నుంచి అంతరించిపోవడం, మెల్లిమెల్లిగా తగ్గిపోతాం. ఆ రకంగా మనకి ఆ గోవర్ధనాన్ని దర్శించుకునేటువంటి సౌకర్యం కానీ, మనం చక్కగా ఆ గోవర్ధనాన్ని
పూజించుకునేటువంటి ప్రదక్షిణలు చేయడం. మీరు ఎప్పుడైనా ఈ టైంలో మీరు బ్రజమండలం గోవర్ధనం పోయినట్లయితే ఇసుకేస్తే రాలనే విధంగా 1-2 సార్లు మేము ఈ పూజ టైంలో అక్కడ ఉన్నాము. విపరీతంగా జనాలు ఉన్నది. 140 కోట్ల మందిలో ఇప్పటికీ ఎంతోమంది కృష్ణ భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా ఇప్పుడు చాలామంది ఇస్కాన్ మందిరాల్లో అంతా కార్తీక మాసం అని చెప్పి అక్కడ వ్రజమండల పరిక్రమ, గోవర్ధన పరిక్రమ, బృందావనం పరిక్రమలు ఈ పరిక్రమలు చేయడం వల్ల మనం అన్ని పుస్తకాలు చదవలేకపోయినా కూడా తపస్సు మెల్లమెల్లగా నడుచుకుంటాం. మనకి భగవంతుడు అంటున్నాడు, ఎవరైతే ఈ విధంగా ధామ పరిక్రమ చేస్తారో భగవంతుడు వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని వెళ్ళిగా వాళ్ళకి భక్తి కలిగే విధంగా ఆయన ఏర్పాట్లు చేస్తాడు. కాబట్టి భగవంతుడు ఇంద్ర పూజను ఆపు చేసి ఆయన మనకి బ్రాహ్మణులు మనకి సభ్యతని కలిగిస్తారు. గోవులు మనకి ఆరోగ్యానికి పాలు, నెయ్యి ఇవన్నీ గోవుల నుంచి మనకి. తర్వాత స్వయంగా కృష్ణుడే గోసేవ చేస్తాడు. అంటే అప్పుడప్పుడు కొంతమంది ఈ వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె ఇవన్నీ కూడా శాచురేటెడ్ నెయ్యి, ఫ్యాట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కానీ నిజంగా అది ఆవు నెయ్యి అయినట్లయితే లావుగా ఉండేవాళ్ళు ఆవు నెయ్యి తింటే తగ్గుతారు. లావు తక్కువగా ఉండేవాళ్ళు ఆవు నెయ్యి తింటే వాళ్ళకి బరువు పెరుగుతుంది, జీర్ణశక్తి కలుగుతుంది, వాళ్ళ ప్రాణశక్తి ఉంటుంది. ఈ రకంగా కానీ వాళ్ళకి తెలియదు, ఇష్టం వచ్చినట్టు. కానీ ఆయుర్వేదంలో ఏం చెబుతున్నారు గోవు మహిమల గురించి అంటే ఆ రకంగా భగవంతుడు మీరు రకరకాలుగా అర్థం లేకుండా ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చి చేయడం కాకుండా మీరు చక్కగా మీరు ఈ గోవర్ధనాన్ని ముందు బ్రాహ్మణులని మీరు చక్కగా గౌరవించండి. వాళ్ళ నుంచి మనకు జ్ఞానం కలుగుతుంది. తర్వాత గోవులు వాటి నుంచి మనకు ఆరోగ్యమైనటువంటి పుష్టికరమైనటువంటి పౌష్టిక ఆహారం మనకి అవసరం అది. ఆ తర్వాత ఆయన అన్నాడు మనం ఈ బ్రాహ్మణుల్ని గోవుల్ని చక్కగా చూసుకుని ఆ తర్వాత మనం ఈ గోవర్ధనానికి ప్రదక్షిణ చేయడం. ఈ రకంగా గోవర్ధనం భగవంతుడికి తేడా లేదు. 5000 సంవత్సరాల క్రితం భగవంతుడికి గోవర్ధన పూజ చేయించిన తర్వాత ఇదే విధంగా నైవేద్యాలన్నీ పెడితే గోవర్ధన పర్వతానికి నైవేద్యాలన్నీ పెట్టాడు. భగవంతుడు ఆయన్ని ఈ గిరిరాజు అన్నాడు. అంటే భగవంతుడు ఏం చేశాడు, ఆయన ఆ పర్వతం కదలడం ప్రారంభించి ఆయన వీళ్ళు పెట్టిన నైవేద్యాలన్నీ నిజంగానే తినేస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళకి నమ్మకం కృష్ణుడు గోవర్ధనానికి తేడా లేదు. కాబట్టి ఇప్పుడు కదలకపోయినా కూడా మనకి ఆ నమ్మకం ఉండాలా. భగవంతుడు చెప్పాడు నాకు గోవర్ధనానికి. అందుకే మనం మందిరంలో మనం ఫార్చునేట్ భాగ్యవంతం, మన మందిరంలో గోవర్ధన శిల కూడా ఉంది. ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు గోవర్ధన శిల మనం కూడా అక్కడి నుంచి తెచ్చుకోవడానికి లేదు. ముందు మీరు గురువుని స్వీకరించి 16 మాలలు జపం చేసి మీరు ఇవన్నీ ఈ భక్తి అంతా కూడా నేర్చుకుని అప్పుడు మీకు ప్రేమ కలిగి నేను కూడా రాధాకృష్ణులతో పాటు నేను ఆ గోవర్ధన గిరిరాజును కూడా సేవించుకోవాలా. అటు గురువు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి తర్వాత మీరు ఎంత శిల తీసుకొస్తే దాని బరువు ఉండే బంగారం అక్కడ దానం ఇచ్చి ఇంతలో శిల తెస్తే అంత బంగారం అక్కడ చేయాలి. ఆ రకంగా పద్ధతి అది. ఇదే మీరు దేవుడిని ఇంటికి తెచ్చుకుంటున్నారు కాబట్టి అక్కడ బ్రిడ్జిబాసులకి ఆ రకంగా సేవ చేసి ఎన్ని పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ మన వల్ల కాకపోవచ్చు. కనీసం మనం రోజు ఒక 16 మాలలు జపం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మెల్లిగా మనకి విషయాలని ఆధ్యాత్మిక జీవితం అది ఎంత లోతుల్లోకైనా పోవచ్చు. కానీ మనం ఏ ప్రయాణమైనా కూడా ఒక నడకతో ప్రారంభం అవుతుంది కదా. ఏమయ్యా ఇక్కడి నుంచి నువ్వు బస్ స్టాండ్కి పోవయ్యా నడిచి, ఇక్కడి నుంచి మనం దూకుతామేంది బస్ స్టాండ్కి కదా, దూకేదేం లేదు, నడుస్తాం. అంటే మనకి 3 కిలోమీటర్లు నేను నడవగలనా లేదా? నడవడం ప్రారంభిస్తే ఒకడెవడో
అరగంట తీసుకోవచ్చు, వాడు గంట తీసుకోవచ్చు. మొత్తానికి నువ్వు నడవడం ఆగకుండా ఉంటే నువ్వు గమ్యాన్ని ముందు కనుక చేరుకుంటావు. ఆ రంగా భగవన్నామాన్ని మనం రోజు జపం చేస్తూ ఉంటే మెల్లిగా మనకి ఈ విషయాలని కూడా మనం జపమే ప్రారంభించకపోతే మనకి ఏం అర్థం అవుతాయి, మనం ఎలా పొందగలుగుతాం. కాబట్టి వీటన్నిటితో పాటు అందుకే ప్రభుపాద ఏం కార్యక్రమాలు జరుగుతున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో ఏమి ఉండాలా, కీర్తన ఉండాలి. ఏ పూజ జరుగుతున్నా కూడా మిగతా మందిరాల్లాగా గంటలు కొట్టుకుంటా అదేదో ఇది మెకానికల్ మృదంగం, మెకానికల్ కడతారు, జంగ్ జక్క ఏం తెలుస్తుంది మనుషులు లెక్క. కానీ ప్రభుపాద అన్నాడు ఏం పూజలు జరుగుతున్నాడో బ్యాక్గ్రౌండ్లో అసలైన విషయం. మనం తమో గుణం నుంచి రజోగుణం నుంచి మెల్లిగా సత్వగుణానికి వచ్చినప్పుడు మనకు కొద్దిగా ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి కీర్తన అందరూ అనండి ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గిరిరాజ్ భగవాన్కి, గోవర్ధన్ పూజా మహోత్సవ్కి. ఇప్పుడు శంఖం ఊతారు, తీసుకొస్తాం. దారి అండి. హరే కృష్ణ. సుదీప మాతాజీ, యు గార్లాండ్, సుమతి మాతాజీ, అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రం అనండి. కృష్ణ కృష్ణ ఇక్కడ ప్రభుపాద దగ్గర అండి ఫోటో తీస్తాను. అదే వీళ్ళిద్దరికి ఫోటో అక్కడ అమ్మా, ప్రభుపాద దగ్గర నిలబడండి. ముందుకెళ్ళండి, ప్రభుపాద దగ్గరికి ఇంకా ముందుకి ఇంకా